తెలంగాణలో కూడా బెంగాల్ తరహా పోరాటాలకు సిద్ధమైతే బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అనేటువంటి ప్రకటన చేస్తున్నారు బీజేపీ అధినాయకత్వం. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలంగాణలో పర్యటించారు. శంషాబాద్లో ఊట్పల్లి దగ్గర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలానే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో భేటీలు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం కూలిపోక తప్పదనేటువంటి హెచ్చరికలు బీజేపీ నాయకులు చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేస్తారా, కూలిపోతుందా? దీనిపైన బీజేపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే కనుక మేడిగడ్డ పేరుతో ప్రజల సొమ్ము నీళ్లపాలు చేసింది గత ప్రభుత్వం అయితే ఆ తప్పులన్నింటినీ కూడా కప్పిపుస్తూ ప్రస్తుత ప్రభుత్వం అంటగాగుతుందని విమర్శిస్తున్నారు. ఏ ఇద్దరు కలిసారో ఎవరికి క్లారిటీ రావట్లేదు. కానీ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శల ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసికట్టుగా ఆడుతున్న నాటకంలో భాగంగా తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని హెచ్చరిస్తున్నారు. సో చూడాలి బెంగాల్ తరహా పోరాటం. ఎందుకంటే బెంగాల్లో మమతా బెనర్జీ పైన పోరాటం చేసే క్రమంలో బీజేపీ 3 పర్యాయాలు ఎడతెగని దాడులు చేసినట్టుగా ఎలక్షన్స్లో గెలిచేందుకు పట్టుబట్టింది. ఈసారి చాలా పెద్ద ఎత్తున ఎవరు ఊహించినంత విక్టరీతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది బెంగాల్లో. తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఆ స్ఫూర్తితోనే కార్యకర్తలందరూ పనిచేయాలని చెప్పని పిలుపునిచ్చారు నితిన్ నవీన్.